కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కల్తీ కల్లు సేవించిన వారిలో ఇప్పటి వరకు 6 మృతి చెందారు. వేర్వేరు ఆసుపత్రుల్లో 51 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో 15 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అందులో 13 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా 2కి మూత్రపిండాల్లో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. కల్తీ కల్లు ఘటనలో ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా 51 మంది వివిధ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. అందులో 34 మంది నిమ్స్లో, మరో 15 మంది ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న రాత్రి దాదాపు 1:30 సమయంలో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఒక రోగి మృతి చెందడంతో ఇక్కడ చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14కి చేరిందని, ఇప్పటి వరకు మృతుల సంఖ్య మొత్తం 6కి చేరింది. అయితే ఈ ఘటనలో చూసినట్లయితే కనుక మృతుల సంఖ్య కావచ్చు, అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారి సంఖ్య విషయంలో ప్రభుత్వం కావచ్చు, అటు అధికారులు స్పష్టమైన సమాచారాన్ని మాత్రం వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. ఒక విభాగం వైపు నుంచి చూస్తే కనుక కేవలం గాంధీలో 6 మాత్రమే చికిత్స పొందుతున్నారని చెప్పేసి గాంధీ ఆసుపత్రి అధికారులు చెప్తుంటే, అటు డిఎంఈ కావచ్చు, గవర్నమెంట్ ఏదైతే మంత్రి వైపు నుంచి ఉన్నటువంటి సమాచారం మేరకు చూస్తే ఇక్కడ దాదాపు 15 మంది చికిత్స పొందుతున్నారు. ఇక నిమ్స్ ఆసుపత్రిలో మాత్రం 34 మంది చికిత్స పొందుతున్నారు. మరణాల విషయంలో సైతం అధికారులు స్పష్టమైన నివేదిక ఇచ్చేందుకు నిరాకరిస్తుండడం గమనార్హం. 6 చనిపోయారనేది అధికారికంగా తెలుస్తున్నప్పటికీ ఇప్పటికే గాంధీ ఆసుపత్రికి 5 డెడ్ బాడీస్, ఏవైతే నిన్న రాత్రి వరకు 5 డెడ్ బాడీస్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందులో ఒకళ్ళు ఇక్కడికి తీసుకొచ్చే సమయంలో బ్రాడ్ డెడ్గా ఇక్కడికి రాగా, మరో 4 డెడ్ బాడీస్ని పోలీసు సిబ్బంది ఇదే కేసులో కేసు నమోదు చేశామని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారు పోస్ట్ మార్టం నిమిత్తం. ఇక నిన్న రాత్రి దాదాపు 1:30 సమయంలో మరో పేషెంట్ ఎవరైతే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 6కి చేరిన ఇప్పటికీ దీనికి సంబంధించి మాత్రం ధృవీకరించేందుకు అధికారులు నిరాకరిస్తుండడం గమనార్హం. కల్తీ కల్లుకు సంబంధించి చూసినట్లయితే కనుక ఈ లెక్కల విషయంలో చాలా ఒక స్పష్టమైనటువంటి సమాచారాన్ని మాత్రం ఇవ్వలేని పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు చూసినట్లయితే కనుక ఇందులో అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆదివారం రోజు కల్తీ కల్లు ఘటన ఏదైతే ఉందో, మొట్టమొదటిసారిగా ఆదివారం రోజు 5 కల్లు కాంపౌండ్లో కల్లు సేవించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి క్రమంగా అనారోగ్య బారిన పడడం, వీరంతా కూడా దాదాపుగా కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్, ముఖ్యంగా రామదేవరావు హాస్పిటల్లోనే ఎక్కువ సంఖ్యలో చేరారు. సాధారణంగా ఏదైనా ఒక హాస్పిటల్లో ఎక్కువ సంఖ్యలో ఒకే లక్షణాలతో కనుక కేసులు క్రమంగా పెరుగుతున్నట్టయితే ఆ సమాచారం డిఎంహెచ్ఓకి అందాల్సి ఉంటుంది. అంటే ఈ మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి డిఎంహెచ్ఓ ఎవరైతే ఉన్నారో ఉమాగౌరి, ఆమెకి సమాచారం అందాల్సి ఉన్నా ఆవిడకి ఆ సమాచారం తెలిసిందా లేదా అన్న విషయంలో స్పష్టత. మరోవైపు ఎవరైతే హాస్పిటల్కి వచ్చినటువంటి రోగులు ఈ లక్షణాలతో వచ్చి ప్రాథమిక చికిత్స తీసుకొని వెనక్కి వెళ్ళి ఆ తర్వాత మరణించిన వారే ఈ 4 ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చి ఒకే లక్షణాలతో ఎక్కువ మంది వస్తున్నప్పుడు ఆ సమాచారం తీసుకొని తక్షణం డిఎంహెచ్ఓ స్పందించాల్సి ఉంది. కానీ అక్కడ ఆ స్పందన అనేది లోపించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని లక్షణాలు కొంత తగ్గుముఖం పట్టగానే రోగులు వెనక్కి వెళ్ళిపోయినట్టు పరిస్థితి, వెనక్కి వెళ్ళి ఇంటి వద్ద వాళ్ళు మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే డిఎంహెచ్ఓ అదే రోజు స్పందించి ఈ లక్షణాలన్నీ ఎందుకు వస్తున్నాయనేది కనుక చర్య తీసుకున్నట్టయితే కనుక మృతుల సంఖ్య పెరగకుండా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు బాధితుల సంఖ్యను సైతం తొందరగా గుర్తించి ఎవరెవరు ఎక్కడున్నారు అని సర్వే చేసి వెంటనే వాళ్ళని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించే పరిస్థితి ఉంటుంది. అయితే అధికారులు ఈ నిర్లక్ష్యం మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది. ఆదివారం తర్వాత ఏదైతే సోమవారం నుంచి క్రమంగా కేసులు నమోదవుతుండడం, క్రమక్రమంగా సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా బుధవారం ఉదయం వరకు కూడా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అటు ఎక్సైజ్ అధికారులు కావచ్చు, ఇది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, ఎవరు ఈ ఘటన తాము పట్టదు అన్నట్టుగానే వ్యవహరించినట్టుండి ఒక్కసారిగా బుధవారం కేసులు భారీ సంఖ్యలో రావడం, మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వివిధ ఆసుపత్రుల్లో చేరడం, తీవ్రమైన లక్షణాలు ఉండడం, మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అప్పుడు బుధవారం రోజు మేల్కొన్నటువంటి అధికారులు ఈ యొక్క సంఖ్య ఏదైతే ఉందో దానిపైన వర్కౌట్ చేసి ఇది కల్తీ కల్లుకు సంబంధించిందని గుర్తించి అప్పటి నుంచి కూడా రామదేవరావు ఆసుపత్రి నుంచి అదేవిధంగా ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళని క్రమంగా లక్షణాలను బట్టి నిమ్స్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందించడం చేస్తున్నారు. అయితే ఇదేదో ముందు నుంచే చేసినట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు అన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఒక్కసారిగా కేసులు అవుట్ బ్రేక్ అవుతున్నప్పుడు డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నారు అనే ప్రశ్న కూడా తలెత్తింది. ఇక ఎక్సైజ్ అధికారులు సైతం ఈ కేసులు నమోదైన తర్వాత ఒకసారిగా ఈ యొక్క కల్లు కాంపౌండ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసి, అదేవిధంగా దీంట్లో ఆల్ఫాజోలం అనేటువంటి రసాయన పదార్థం కలిపారు అని చెప్పి కూడా తేల్చడం జరిగింది. ఈ రసాయన పదార్థం కారణంగానే నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు అత్యధిక శాతం మందికి ఈ కిడ్నీలు దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. 6గురికి డయాలసిస్ చేస్తున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి కిడ్నీలు దెబ్బతినాలంటే దాదాపు 15-20 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. ఏదైతే దుర్వ్యసనాలు అంటే ఆల్కహాల్ కావచ్చు, ఇదే విధంగా ఇతరత్ర దుర్వ్యసనాలు
అనారోగ్య బారిన పడిన వాళ్ళకి ఈ యొక్క కిడ్నీలు దెబ్బతింటూ ఉంటే అది కూడా దీర్ఘకాలిక వ్యాధిగా ఇది పరిణమిస్తుంది. ఒక్కసారి కిడ్నీలు దెబ్బతింటే ఇది దీర్ఘకాలికంగా ఎఫెక్ట్ చూపే ప్రమాదం ఉంటుంది. ఇంతటి తీవ్రమైన అనారోగ్యానికి మరోవైపు కొందరు మరణాలకు దారితీస్తున్నటువంటి ఈ కల్తీ కల్లు విషయంలో అధికారులు సైతం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అనే భావన సర్వత్రా నెలకొంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆల్ఫాజోలం లాంటి కెమికల్స్ కలుపుతున్నారు. కళ్ళు కాంపౌండ్ల విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి, ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి అని ఎన్నోసార్లు దీనిపైన విమర్శలు వచ్చినప్పటికీ కూడా అధికారుల నుంచి కావాల్సిన స్థాయిలో స్పందన మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించడం, ఆ తర్వాత ఆ విషయాన్ని మొత్తానికి మర్చిపోయినటువంటి దుస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీనికి ప్రతిఫలంగానే ఈ రోజు ఏదైతే కూకట్పల్లి కల్తీ కళ్ళు ఘటనలో దాదాపు 6 మృతి చెందడం, మరో వ్యక్తి అయితే నాగర్ కర్నూలులో మరణించినటువంటి మహిళ కూడా కల్తీ కల్లు కారణంగానే మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు నాగర్ కర్నూలు పోలీస్ సిబ్బందికి సైతం కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు. ఒకవేళ ఇది కూడా నిర్ధారణ అయితే మొత్తం మరణాల సంఖ్య 7కు పెరిగినట్టుగా కూడా మనం గుర్తించవచ్చు. ఇక ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం కొంత నిలకడగానే ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే అధికారులు ఎవరూ కూడా ఈ విషయం పైన పెదవి విప్పకపోవడం అనేది గమనార్హం. మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న స్పష్టంగా 44 కేసులు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని తెలిపైతే అటు గాంధీ ఆసుపత్రి కావచ్చు, నిమ్స్ ఆసుపత్రి కావచ్చు, లేదా డిఎంహెచ్ఓ గారు ఎవ్వరు కూడా దీనిపైన స్పందించేందుకు ఎలాంటి అంటే విముఖత వ్యక్తం చేయడం అనేది చూస్తే కనుక ఈ పరిస్థితి ఎలా ఉంది, కల్తీ కల్లు ఘటనకు సంబంధించి ప్రస్తుతం తెలిసిన కేసుల కంటే కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో కేసులు ఉండే అవకాశం ఉంది అన్న అనుమానాలు కలుగుతూ దీనికి ప్రధానంగా చూసినట్లయితే కనుక ఆదివారం ఏదైతే కల్తీ కల్లు సేవించారో సోమవారం సాయంత్రం నుంచి కేసులు బయటకు రావడం జరిగింది. అంతకు ముందు కొందరు మరణించినట్టుగా కూడా మనకు వివరాలు అందుతున్నాయి. అయితే ఆ ముందు మరణించిన వాళ్ళని పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా ఎవరు కూడా దీన్ని ఈ కల్తీ కల్లు ఘటనలో మృతి చెందినట్టుగా కూడా కౌంట్ చేయని పరిస్థితి. అయితే వాస్తవానికి వారు కూడా కల్తీ కల్లు ఎఫెక్ట్తోనే చనిపోయారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే కనుక కల్తీ కల్లు ఘటనకు సంబంధించి అటు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా అయితే ఆసుపత్రికి కల్తీ కల్లు తాగి లక్షణాలతో వచ్చే వారికి ఎప్పటికప్పుడు తగిన చికిత్స అందించాలన్నట్టు ప్రభుత్వం అయితే మాత్రం స్పష్టమైన మార్గదర్శకాలు చేసింది. కెమెరా పర్సన్ కేవీ రావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.